నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ పోలీస్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు మరియు ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 15 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఆర్టీసీకి చెందిన బస్సులను ప్రజల సౌకర్యార్థం నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ప్రభుత్వ ఆస్తులను, ఆర్టీసీకి చెందిన బస్సులను మరియు బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు, కండక్టర్లకు ఇబ్బందులు కలిగించినట్లయితే పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమ్మె దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. టోటల్ కమిషనరేట్ ఏరియాలో 144 సెక్షన్ పెట్టడం జరిగింది. 144 సెక్షన్ అంటే మీకు అందరూ తెలిసింది, కొత్త ఏం కాదు. నలుగురి కంటే ఎక్కువ జమ అయి ఉండడం అనేది నేరం. ఆ విధంగా ఎవరు కూడా తర్వాత అలాగే బస్సులు ఇప్పుడు ఫ్లై అవుతున్నాయి. బస్సులు ఫ్లై అవుతున్న సందర్భంలో బస్సులను అడ్డగించడం, డ్రైవర్లను అడ్డగించడం, తర్వాత రాస్తా రోకోలు చేయడం, బస్ డిపో ముందు వచ్చి బస్సులను పోకుండా ఆపడం, ఇవన్నీ కూడా ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా, ఎన్ని గ్యాదరింగ్ ఎవరు చేసినా కూడా నేరం. కాబట్టి వాటి మీద ఇక ముందు కఠినమైన చర్యలు ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు నిండడంతో పర్యటించడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారని, నీటిలో కూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తారని, తద్వారా ప్రమాదాలకు అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాలు నివారించడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో వెంట ఉండి జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గేట్లు వదిలినప్పుడు పారే నీటిలో సాహసాలకు వెళ్లవద్దని ఆయన యువతకు సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు, పోలీసు యంత్రాంగం నది పరివాహక ప్రాంతాలలో ప్రాజెక్టు చుట్టుపక్కల జాగ్రత్తగా విధులు కేటాయించుకొని నిర్వహించాలని, ప్రాజెక్టు ప్రమాదం అంచులకు వెళ్లకుండా నివారించాలని ఆయన తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్డులో గల రోటరీ నగర్ లో నివాసం ఉంటున్న రాజు అనే వ్యక్తి తమ కుటుంబీకులతో కలిసి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే ఇంట్లోని బీరువాలో దాచుకున్న బంగారు ఆభరణాలు మరియు వెండి సామాగ్రి, నగదు దొంగతనానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. విషయం తెలుసుకున్న ఎస్హెచ్ఓ లక్ష్మయ్య మరియు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ ను స్వీకరించారు. ఈ సందర్భంగా కుటుంబీకులు మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి వెళ్లిన 4 గంటల్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఇంట్లో దాచి ఉన్న 22 తులాల బంగారు ఆభరణాలు మరియు 2 కిలోల వెండి సామాగ్రి, అలాగే 15,000 నగదును సైతం ఎత్తుకొని పోయినట్లు బాధితులు వాపోయారు. ఇంట్లో శుభకార్యం ఉండడంతో బంగారు ఆభరణాలు, వెండి ఇంట్లో ఉంచడం జరిగిందని వారు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మా అన్న పెళ్ళి కావడం వల్ల మేము మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళాము భోజనం అని చెప్పి. 8 గంటల ప్రాంతాన్ని నేను ఒక్కడినే ఉండే తాళం వేసి నేను వెళ్ళాను. సో వచ్చేసరికి ఒకటైంది. నేను మా చెల్లె ఇంటికి వచ్చాము.
మా చెల్లె ఫస్ట్ తాళం చేసేసరికి ఎక్కడెక్కడ చిందవందం ఉండడం వల్ల వంశంగా కేకలు వేసింది నాకు. నేను వచ్చి చూసాక ఎక్కడెక్కడ ఇక నాకు అర్థమైపోయింది. ఇక డోర్ ఓపెన్ అయ్యేసరికి నేను మా అన్నకి మా డాడీకి ఫోన్ చేసిన. మా డాడీ ఫోన్ చేసేటప్పుడు మా అన్నకి ఫోన్ చేసి అందరూ వచ్చేసారు. వచ్చి చూసాక అందరూ ఉండే. ఇప్పుడు దాదాపు మాకు ఒక 20 తులాలకు మాకు 22 మాకు 20 తులాలకు మాకు బంగారము, ఒక 2 కిలోలేమో వెండి, ఒక 15,000 నగదు మాకు మేము నష్టపడాము. ఇప్పుడు 22 తులాలకు నగరంలోని కలెక్టరేట్లో గల జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తన ఛాంబర్లో బ్యాంకు అధికారులు, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్మికుల నిర్వహణలో భాగంగా చెత్తను స్వీకరించడానికి, డంపింగ్ చేయడానికి, హరితహారం మొక్కలకు నీటిని అందించడానికి, ఇతర కార్యక్రమాలకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. పంచాయతీలు క్లీన్ అండ్ గ్రీన్ గా నిర్వహించడానికి ట్రాక్టర్లు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు సమకూర్చవలసి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ర్యాలీ, ట్యాంకర్తో కొనుగోలు చేసుకోవాలని, ఇందుకు బ్యాంకు వారు యాజమాన్యాలతో మాట్లాడి కమర్షియల్ గా కాకుండా తక్కువ వడ్డీతో 36 నుండి 40 వాయిదాలలో తిరిగి రుణం చెల్లించే విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. ట్రాక్టర్ల కొనుగోలుకు జిల్లా కలెక్టర్, చైర్మన్ ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి వాటి మోడల్, ధరలు, ఇతర వివరాలు పరిశీలించుకొని కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటి వాయిదాల చెల్లింపునకు సంబంధిత గ్రామ పంచాయతీలు వారికి గల ఆదాయాల నుండి లేదా 14వ ఫైనాన్స్ కమిషన్ నుండి ఇతర నిధుల నుండి బ్యాంకులకు రుణాలు వాయిదాలు చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. వీటి కొనుగోలుకు సంబంధిత గ్రామ పంచాయతీలు గ్రామ సభల ద్వారా తీర్మానం చేయాలని, ఈ నెల 25వ తేదీ కల్లా ట్రాక్టర్ల కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ, లీడ్ బ్యాంక్ మేనేజర్ జయ సంతోష్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం తెరాస పార్టీ మండల అధ్యక్షులు న్యావనంది సుభాష్ను నియమించడంతో మండల తెరాస పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ తెరాస పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఛాయాశక్తులా కృషి చేస్తానని న్యావనంది సుభాష్ పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలో నూతనంగా ఎన్నుకున్న తెరాస పార్టీ మండల అధ్యక్షుడు న్యావనంది సుభాష్ తో పాటు బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షురాలు అర్చనా సూర్యకాంత్ వాగ్మారైను, ఇతర సభ్యులను జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు సన్మానించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు తమకు అందజేసిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు సూచించారు. ఎడపల్లి మండలంలోని నూతనంగా ఎన్నికైన తెరాస పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గాన్ని జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షునితో పాటు ఇతర విభాగాల అధ్యక్షులను తెరాస శ్రేణులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు వారిని పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారంగా మండలంలోని గ్రామాలలో నూతన మండల అధ్యక్షులతో పాటు గ్రామ అధ్యక్షులను పూర్తి స్థాయి మండల, గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ స్థాయి కమిటీలు పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు న్యావనంది సుభాష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షునిగా నియమించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, స్థానిక సర్పంచ్ ఆకుల మాధవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ కోసం హార్నిషాలు కృషి చేస్తానని మండల కార్యకర్తలకు ఆదేశిస్తున్నాను. అట్లాగే ఈరోజు ఇంత ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యా సంస్థలు
ప్రారంభమైన ఇంకా గ్రామాల్లోనికి బస్సులు రాకపోవడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్టీసీ బస్టాండ్ ముందు విద్యార్థి సంఘాలు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కళాశాల విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ సెలవులు పొడిగించడంతో విలువైన సమయం కోల్పోయిన విద్యార్థులు బస్సులు రాక కళాశాలకు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం అన్ని గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. దాదాపు 10 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కార్యక్రమం జరుగుతోంది. ఆనాడు బస్సుల నుండి విద్యార్థులు సెలవులు ఇచ్చి 13 అక్టోబర్ 13 నాడు కావాల్సిన పాఠశాలలు ప్రారంభము, కానీ ప్రభుత్వం పొడిగింపు చేసి ఈరోజు 21వ తారీఖు నాటి చేసింది. ఇప్పటికే దాదాపు 10 రోజులు విద్యార్థులు విద్యని నష్టపోవాల్సిన సందర్భం కనబడుతోంది. నేడు బస్సులు నడపాల్సిన ప్రభుత్వము ఈరోజు కేవలము గ్రామీణ ప్రాంతాల నుంచి రావాల్సిన విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కాలినడకన రావడం అంటే దాదాపు ఒక ప్రాంతం కేంద్రానికి రావడానికి దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల విద్యార్థులు ఎట్నుంచి వస్తారు. కాబట్టి తక్షణమే ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది, స్వయంగా కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగేకుండా ఎటువంటి ఆందోళన జరగకుండా ఏర్పాట్లు చేస్తాం. కంపల్సరీ ప్రతి గ్రామానికి ప్రతి విద్యార్థికి చేరుకోగా బస్సులు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం నేటికి ఒక్క బస్సు కూడా గ్రామీణ ప్రాంతానికి పోని సంఘటన ఈరోజు తెలంగాణ. నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పూర్తిగా ఉదయం 8 గంటలైనా పొగమంచుతో కమ్ముకుంటున్నాయి. అయితే ఈ పొగమంచుతో పూర్తిగా మనుషులు కానరాకపోవడం, అలాగే విపరీతమైన చలి ఉండడంతో ప్రజలు చలి తీవ్రతతో వణుకుతున్నారు. చలికాలం మొదలు కాకముందే ఇంతటి చలి తీవ్రత మరియు పొగమంచు కమ్ముకోవడంతో నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చలికాలంలో వాకింగ్ చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు నరాల పటుత్వం ఏర్పడుతోందని వైద్యులు పేర్కొంటున్నప్పటికీ ఇలాంటి పొగమంచు ద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ఆస్కారం ఉన్నట్టు పేర్కొంటున్నారు. ఎక్కువగా ఈ పొగమంచు వలన నవజాత శిశువులు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈరోజు మన శీతాకాలం స్టార్ట్ కాకముందే మన నిజామాబాద్ జిల్లాలోని మరి అన్ని ప్రాంతాల నుంచి మంచు కుండపోతంగా కనబడి మరి ఈ యొక్క మంచు వల్ల వృద్ధులు, పిల్లలు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంత తొందరగా శీతాకాలం రాకముందే ఈ యొక్క మంచు కొండల వల్ల అనేక మంది రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. నవపేట మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నవిపేటలో సహకార సంఘం అధ్యక్షుడు అబ్బన్న వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వరి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర 1835 రూపాయలు ప్రకటించిందని, సహకార సంఘాల ద్వారా ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామని, రైతు దళారును నమ్మి మోసపోవద్దని, తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన వరికి సంబంధించి ప్రభుత్వ అధికారులను సంప్రదించి వాటికి కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని అబ్బన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధా, సహకార సంఘం కార్యదర్శులు నరేష్, రమేష్ తో పాటు డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు కొనుగోలు కేంద్రము నవిపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రైతు మన వరి ధాన్యం మద్దతు ధర ఏ గ్రేడ్ 1835, బి గ్రేడ్ 1815 రూపాయలు. ఎందుకంటే గతంలో మనకు వడ్లు
కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అట్లా జరగకుండా ఉండడానికి మేము అధికారులతో చుగా మాట్లాడి తడిచిపోయిన ధాన్యము ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇలా రైతులు ఇక్కడ గేట్ కాడ కానీ ఇక్కడ అభంగపట్నం, అబ్బాపూర్, రాంపూర్, పత్తెనగరు ఇక్కడ సెంట్రల్ ధాన్యం తడిచిపోయడం జరిగింది. ఆ తడిసిన ధాన్యాన్ని మేము డిఎంతో కానీ జేసీ గారితో మాట్లాడి ప్రతి ఒక్క ధాన్యం కుప్పలని కొనడం జరుగుతుంది. ఎవరు రైతులు ఆధారపడద్దు. సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి గింజని సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రం ద్వారా మేము వడ్లని కొంటాం కాబట్టి మీరు దిగులు పడద్దు. ఎందుకంటే మనం మీటింగ్లో సుగా చెప్పినాము, తడిసిన ధాన్యము ఎందుకంటే రంగు మారడం జరిగింది, నల్లగా ఇత్తులు నల్లగా అయినాయి. కొన్ని మొలకెత్తిన ధాన్యాన్ని సూక మేము సివిల్ సప్లై డిఎం గారితో కానీ జేసీ గారితో మాట్లాడి ప్రతి కుప్పలని తడిసిన కుప్పలని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఆధారపడద్దు. ఖచ్చితంగా ప్రతి గింజని కొనే విధంగా మేము రైతుల మన అధికారులతో మాట్లాడి కొనుగోలు చేస్తామని నేను తెలియజేస్తాను. నగరంలోని గండేశ్వర్ బైపాస్ రోడ్డులోని అందుల పాఠశాల మరియు మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల సంస్థను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ బృందం 2 రోజుల పాటు పరిశీలించి దివ్యాంగులు అందుల అభ్యున్నతి కోసం స్నేహ సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుందో తెలుసుకున్నారు. మానసిక వికలాంగులకు అందులకు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారో మరియు వారిలో మానసిక స్థైర్యం ఏ విధంగా కలగజేస్తున్నారో స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య గారిని, విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ బృందం సంచాలకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారని తెలిపారు. శిక్షణలో భాగంగా సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఈ 2 రోజుల పాటు స్నేహ సొసైటీ మరియు అందుల పాఠశాలలో దివ్యాంగుల అభ్యున్నతి కోసం స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య మరియు వారి సిబ్బంది ఇది ఎంతో కృషి చేస్తున్నారని వారు తెలిపారు. అలాగే విద్యార్థులు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ఏ విధంగా విద్యార్థులకు స్నేహ సొసైటీ సిబ్బంది శిక్షణ ఇస్తున్నారో తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ 2 రోజుల పాటు తెలుసుకున్న విషయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. उनसे अप्रोच करते हैं तो अपने बच्चों को घर में नहीं रखना, जो ऐसे डिसेबल्ड बच्चे हैं उनको इस इंस्टीट्यूट में भेजें या इस तरह के और भी इंस्टीट्यूट में है भेजें, जिससे बच्चों का कल्याण होगा. घर में रहने से तो बच्चों का कल्याण नहीं होगा. सो आम लोगों को सेंसिटाइज करना भी है. जैसे आप जब दिखाएंगे तो लोगों को पता चलेगा कि इस तरह का एक इंस्टीट्यूट है जहाँ पर हम अपने बच्चों को ले जा सकते हैं और बच्चे वहाँ सेफ रहेंगे और कुछ सीख भी सकते हैं. सब आप कहाँ से आया? हम लोग आए हैं दिल्ली से. भारत सरकार का एक ट्रेनिंग इंस्टीट्यूट है, प्रशिक्षण संस्थान है जिसका नाम है इंस्टीट्यूट ऑफ सेक्रेटेरिएट ट्रेनिंग एंड मैनेजमेंट ISTM, एंड दिस ट्रेनिंग इंस्टीट्यूट इज़ अंडर डिपार्टमेंट ऑफ पर्सनल एंड ट्रेनिंग. इसका एक अटैच्ड ऑफिस है ये, और दिस डिपार्टमेंट इज़ अंडर प्राइम मिनिस्टर नरेंद्र मोदी, एंड आवर मिनिस्टर ऑफ स्टेट इज़ डॉक्टर जितेंद्र सिंह. उनके अंडर में ये काम करता है. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం మైలారం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే 35 లక్షల గన్నె బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 2 లక్షల ఎకరాలు సాగు చేశారన్నారు. గతేడాది 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది సుమారు 4.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం అన్నారు. ఇందుకు సుమారు 800 కోట్లు అవసరం. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యంకి 1835, సాధారణ రకం ధాన్యానికి 1815 రూపాయలతో కొనుగోలు జరుగుతుందన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా దళారులు కొనుగోలు చేసేవారు. నేడు ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని సూచించారు.
రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు ఏటా 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలకు అనుమతులు మంజూరు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు నిజాం సాగర్ ప్రాజెక్టులోనికి తీసుకువచ్చి ఏటా 2 పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న అలీసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలపై 150 కోట్లతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం ద్వారా నిజాం సాగర్ ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటర్ నంబర్ 28 వరకు నీళ్లు అందుతాయన్నారు. దీనితో నిజాం సాగర్ తో సంబంధం లేకుండా సుమారు 70,000 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడమే నా లక్ష్యమన్నారు. 100 కోట్లతో జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడే కానీ మొదట్లో మన దగ్గరనే కాంటలు ఓపెన్ అవుతాయి. స్టేట్ లో మొట్టమొదటిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే బాన్స్వాడ నియోజకవర్గం ఫస్ట్. దానికి రైతులు కష్టపడి పంట పండిస్తారు, కాపాడుకుంటారు, ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఇది ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో మొదట పడలే, మనకు కొద్దిగా ఎద్దమిద్దంగా ఉండే. రైతులు బోర్ల కిందనో దాని కిందనో దీని కిందనో వర్షంకో దానికో దీనికో ధైర్యంతో మొండిగా నార్మల్ పోసుకున్నారు, నాటేసుకున్నారు, మొత్తానికి కింద మీద పడి పంట పండించుకున్నారు. పోయిన సంవత్సరము వర్షకాలంలో 136,000 ఎకరాలలో పంటలు వేస్తే ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాలు పంటలు వేసుకున్నాం. కామారెడ్డి జిల్లా నాగిపేట మండలంలోని తాడూరు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బేస్తా కాశీరాం రాత్రి గ్యాస్ పైన వంట చేసుకోవడానికి ముట్టించి బయటకు వెళ్లి షాపులో సామాన్లు తీసుకువచ్చేసరికి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో పెద్దగా మంటలు చెలరేగాయి. ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో కూలి పనులు చేస్తుంటారు. విషయం తెలియగానే గ్రామానికి చేరుకొని రోధించారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో మన జోగుల కాశీ అనే వ్యవసాయ కూలి తన ఇంట్లో సిలిండర్ ముట్టించి వంట చేసుకుందామనే సమయంలో పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆయనకు నిలబడడానికి నీడ లేదు. ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైనందున ప్రభుత్వం వారు ఏమైనా ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన కుటుంబాలను కూడా పూర్తి స్థాయిలో బక్కచిక్కిపోయింది, ఆర్థికంగా వెనుకబడిపోయింది కనుక వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. రెజ్లింగ్ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, అప్పుడే విజయం సాధించగలుగుతారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా ఆర్చర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 6వ సీనియర్ రాష్ట్ర స్థాయి మహిళా, పురుషుల రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రెజ్లింగ్ క్రీడల్లో జిల్లాకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి పేరుందన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే విజయం సాధించగలుగుతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మరియు ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి బొబ్బిలి నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఛాంపియన్షిప్ లో మొదటి స్థానం హైదరాబాద్, 2వ స్థానంలో రంగారెడ్డి, 3వ స్థానంలో వరంగల్ జిల్లాలు నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులందరూ పంజాబ్ రాష్ట్రం లూధియానాలో జరగనున్న ఆల్ ఇండియా టోర్నమెంట్ లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి నర్సింగ్రావు తెలిపారు. ఇందులో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్రావు, ప్రతినిధులు రాజ్ కుమార్ సుబేదార్, తార్బిన్ హమ్దాన్, డేవిడ్, నర్సయ్య,
విజయకాంతరావు, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, చాలా ఇది బాధాకరమైన విషయము. ఇప్పుడు ఈ నరసింహరావుని అభినందించక తప్పదు. గత 25 ఏళ్ళు లేకున్నా కూడా జిల్లా స్థాయిలో జాతీయ అంతర్స్థాయి జాతీయ క్రీడాకారులు అభివృద్ధి చెందుతారు. కేవలం అసోసియేషన్ సభ్యులు మాత్రమే అని చెప్పి గట్టిగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి 40-45 మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇక్కడ చేసిన ఘనత క్రీడాకార సంఘాలకు ఉన్నాయని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కుస్తీ పోటీలలో, అథ్లెటిక్స్లో భారత క్రీడాకారులు ముందుండడము, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వము ఇంకా సహాయ సహకారాలు క్రీడలకు అందించాలని సభాముఖంగా మీ అందరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు విన్నర్ అయిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మరియు సిల్వర్, బ్రాంజ్ సాధించిన వాళ్ళకు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ సాధించాలనే గ్రౌండ్లోకి రావడం జరుగుతుంది. కానీ పోటీలో ఉండడం అనేది ముఖ్యము. ఈరోజు కాకుండా రేపు ఖచ్చితంగా ప్రతి క్రీడాకారుడు విజయం సాధిస్తారు కనుక మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ